అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు 22వ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. కన్యా రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్య ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు, అంతరాలు కూడా ఇవ్వబడినండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి. 9912100188 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. చాలా మంచి స్వభావాలు. అలాగే మీ జీవితాన్ని సమూలంగా అన్ని విషయాల్లోనూ కూడా, అంటే కష్టం వచ్చినా, లేదంటే నష్టం వచ్చినా, లేదంటే ఏదైనా సంతోషం వచ్చినా అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరిస్తారనమాట. అలాగే మీ మనసులో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారో అది మీకు వెంటనే సొంతం కాదని చెప్పి పదే పదే ఆలోచిస్తూ సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. అంటే కొంతమంది ఏంటంటే అండి, విపరీతమైనటువంటి ఆలోచనలకు గురై కొంతమంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. కొంతమంది ఆ ఆలోచన విధానంతో ఏం చేస్తున్నారనేది వారికి కూడా అర్థం కాదనమాట. కానీ మీరు మాత్రం ఎక్కడా కూడా అంటే డిసప్పాయింట్ అవ్వకుండా, మీకు ఏ సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా బ్యాలెన్సివ్గా ఉంటారనమాట. అలాగే మీరు ఏదైనా ఒక పనిని ఎంచుకుంటే ఆ పనిని చాలా ఏకాగ్రతతో ఎంచుకొని చక్కగా పూర్తి చేయడంలో సమర్థులనే చెప్పుకోవచ్చు. అలాగే ఒక ప్రశాంతమైనటువంటి, అంటే ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి చిరునవ్వును మాత్రం ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఆ బాధను ఒక చిరునవ్వు వెనక ఉన్నటువంటి దాచేసేటటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కళ మీకు పుట్టుకతోనే ఉంది. అలాగే మీ బాధను ఇతరులతో పంచుకోరు. ఇతరులకు ఇబ్బంది పెట్టేటటువంటి స్వభావం మీద అసలు కాదనమాట. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీకు మీ జీవితం అనేది ఒక కఠినమైనటువంటి పాఠం అనేది నేర్పిస్తూ వస్తుంది. మీ బాధలను ఎదుటి వ్యక్తులకు చెప్పుకోవడం కూడా శూన్యమని చెప్పి మీరు, అంటే చెప్తే మరింత చులకనైపోతాము తప్ప మనకి ఇంకేమీ జరగదని చెప్పేసి మీకు ఒక భావన ఏర్పడుతుంది. జాలి చూపే వారి కంటే కూడా ఎగతాళి చేసేవారు ఎక్కువగా ఉన్నారని చెప్పి మీరు అర్థం చేసుకుంటారు. మన ముందు జాలి చూపించినట్టే జాలి చూపించి మన వెనకాల నవ్వుకుంటూ ఉంటారని చెప్పి మీకు బాగా అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే మీ సమస్యలను మీలోనే దాచుకుంటారు. మీ యొక్క జీవిత బండిని మీ అంతట మీరే ఎవరి సహాయం ఆశించకుండా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళడానికి గొప్ప సమర్థులనే చెప్పుకోవాలి. మీరు పడే కష్టం అంతా ఇంత కాదండి. ఇప్పటి వరకు 100% కష్టపడితే అందులో కేవలం 40% మాత్రమే ఫలితం అనేది మీ చేతికి అందింది. మీ శ్రమకు, మీ తెలివితేటలకు, మీ నిజాయితీకి తగినటువంటి గుర్తింపు, సరైనటువంటి ప్రతిఫలం ఎప్పుడూ కూడా లభించలేదు. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం దక్కక నిరాశ చెందినటువంటి సందర్భాలు మీ జీవితంలో కోకొల్లలు. అలాగే మిగిలినటువంటి 60% శ్రమ, ఆవేదన, కన్నీళ్లు, బూడిదలో పోసినటువంటి పన్నీళ్ళ వృధా అయిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. చేతికి అందినట్లే అంది జారిపోయినటువంటి అవకాశాలు బోలెడున్నాయి. అలాగే మీకు విధి ఆడినటువంటి వింత నాటకం, అంటే వెనకడుగు వేయవలసినటువంటి పరిస్థితులే ఎక్కువగా మీకు ఎదురైనమాట. ఆ యొక్క చీకటి రోజులన్నీ కూడా ఇక పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే జగద్రక్షకుడైనటువంటి భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడబోతున్నాడు. అచంచలమైనటువంటి మీ యొక్క బలం, విశ్వాసం, మీకు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ఓర్పును, ఇవన్నీ కూడా పరీక్షించేశాడు భగవంతుడు. అయితే మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి సమయం ఆసన్నం కాబోతుందనే చెప్పుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీ జీవితంలో ఒక కొత్త శకం అయితే ప్రారంభం కాబోతుంది. అలాగే మీకున్నటువంటి అతిపెద్ద బలహీనత ఏమిటంటే అండి, అంటే మీ మీద, అంటే మీకు నమ్మకం ఉండకపోవడం. కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వారిని గుడ్డిగా నమ్మేయటం, అమాయకంగా నమ్మేయడం, మీ యొక్క సొంత సామర్థ్యాన్ని, అంత శక్తిని, మీ ప్రతిభను మీరు నమ్మకుండా ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా చేయగలనా, అసలు నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనేటటువంటి సందేహంతో సగం జీవితాన్ని మీరు ఇప్పటికే గడిపేశారు. ఈ కారణంగా మీ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలను కూడా చేజార్చుకున్నారు. ఎన్నో అనవసరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మీరు సాధించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని కేవలం ఒక్క అడుగు దూరంలో ఉండి భయంతో, సందేహంతో ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. ఆ ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే ఈ పాటికి మీ జీవితం మరో స్థాయిలో ఉండేదేమో. అయితే ఇప్పుడు గ్రహాల అనుకూలత వలన మీలో ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు కాబోతుంది. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, ఎదుర్కొన్నటువంటి అవమానాలు, అనుభవించినటువంటి నష్టాలు అన్నీ కూడా గతం, వాటి గురించి మర్చిపోండి. అదంతా కూడా ఒక పీడకల్లాగా భావించి మర్చిపోండి. రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకబోతున్నాయి. ముఖ్యంగా రేపటి రోజున ఒక ఉజ్వలమైనటువంటి అధ్యాయాన్ని మీరు ప్రారంభించబోతున్నారని చెప్పుకోవాలి. అంటే గడిచిన కాలం మీకు నేర్పినటువంటి పాఠాలను గుర్తుంచుకొని భవిష్యత్తు వైపు ధైర్యంగా మీరైతే అడుగులు వేయడానికి ప్రయత్నించండి.
ప్రయత్నించండి. మీ తలరాతను మీరే తిరగరాసుకునేటటువంటి సమయం కూడా వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. ఇప్పుడు భగవంతుడు కూడా మీ సహనానికి పెట్టినటువంటి పరీక్ష ముగించి మీకు మంచి విజయాన్ని అయితే ఈ నెలలో గొప్ప బహుమతిగా మీకు ఇవ్వబోతున్నాడు. మీ సహనానికి మంచిగా భగవంతుడు మీకైతే ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడండి. అయితే ఇప్పుడు మీరు చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు, అలాగే చేసుకోవాల్సినటువంటి ఒక చిన్నపాటి పూజలు, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోండి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత అయితే, ఒక అనర్వచనీయమైనటువంటి ఆనందం అయితే చోటు చేసుకుంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి కూడా బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైనటువంటి మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి. అలాగే ఊహించని విధంగా ధనం కూడా మీ చేతికి అంది రుణ విముక్తులు అవుతారు. ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. అయితే మీ కుటుంబం కోసం మీరు ప్రాణమైన ఇచ్చేస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం మీ సంతోషం. వారి క్షేమం కోసం మీరు అన్ని వేళ కష్టాలైనా సరే ఓర్పుగా భరిస్తూ వచ్చారు. అయితే వారి ఎదుగుదల గురించి మీరు నిరంతరం కూడా అంటే ఏదో ఒక విధంగా అంటే పిల్లల గురించి కావచ్చు, పెద్దల గురించి కావచ్చు, ఇలా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచిస్తూ నిరంతరం వారి కోసం తపన పడుతూ ఉంటారండి. ఎంత కష్టపడటానికైనా, ఎన్ని త్యాగాలు చేయటానికైనా వెనకాడరు. అలాగే మీ సంతోషాలను, మీ కోరికలను కూడా పిల్లల కోసం వదులుకుంటారు. అలాగే తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు ఈ రాశివారు. వీరి అవసరాలను తమ అవసరాల కన్నా కూడా ముందే ఉంచుతారు. తల్లిదండ్రుల సేవలో కూడా వారి ఆశీర్వాదాలను పొందడంలో ఎంతో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఇంత ఓర్పు సహనం ఉన్నటువంటి ఈ రాశివారు ఒకసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వీరిలో కోపం అనేది కట్టలు తెచ్చుకొని వస్తుందండి. ఆ సమయంలో వీరిని ఆపడం ఎవరి తరం కూడా కాదు. వీరిలో ఉన్నటువంటి మరో రూపం బయటపడుతుంది. అయితే ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే వస్తూ ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వస్తూ ఉన్నాయి. కష్టాలు లేనటువంటి మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. కానీ ఏంటంటే ఈ రాశి వారికి మాత్రం కొంచెం కష్టాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక సమస్య తీరిన తర్వాత మరలా ఊపిరి పీల్చుకునే లోపు మరొక సమస్య వచ్చి వీరి మీద పడుతుంది. జీవితం వీరికి ఎప్పుడూ కూడా ఒక యుద్ధంలాగే ఉంటుంది. నిరంతరం వీరు పోరాడుతూ ఉండాలి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి దెబ్బలు తిని మరలా సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు. అయితే వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం కూడా వీరి మంచితనమే. విషయానికి వస్తే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చండి. మంచిగా మీకైతే ధనలాభాలు అనేవి కలిగేటటువంటి సూచన అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మంచి లాభాలు అనేవి బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా మీరు సొంతగా ఏదైనా స్టార్ట్ చేసుకున్నటువంటి ఒక పనిలో కావచ్చు. ఇలా దేనికైనా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారు. కుటుంబంతో కూడా చాలా చక్కగా ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను, అలాగే మీకు ఏదన్నా అనిపించినటువంటి విషయాలను వాళ్ళతో పంచుకోవడం లాంటివి జరుగుతాయి. వారితో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం, ఇంట్లో పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఏదైనా పార్టీలకు, ఫంక్షన్స్కి వెళ్ళేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులతో కలిసి కాసేపు సమయాన్ని గడపడం, ఇటువంటివన్నీ కూడా చేస్తారు. అలాగే మీకు రేపటి రోజున కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి మదన పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే కొంచెం సేపు ఒంటరితనంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగతీసేటటువంటి సందర్భాలు ఎదురవుతాయి. అయితే దీని గురించి మీరు పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. భగవంతుని నమ్మండి, భగవంతుని స్మరించుకుంటూ ఉండండి. అయితే రేపటి రోజున మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే అండి, పెద్ద పెద్ద పరిహారాలు ఏమీ కాదండి. రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపం పెట్టండి. మర్చిపోకుండా అమ్మవారి ముందు ఆవు నేతితో దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో యాలక్కాయ కానీ, లవంగాన్ని కానీ ఒకటి వేసి తర్వాత చక్కగా ఆ యొక్క దీపానికి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత అక్షింతలతో దీపానికి కాసేపు పూజ చేసుకొని దీపంలో లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని భావించి దీపానికి అమ్మవారిని ఆవాహన చేసినట్లుగా భావించి దీప పూజ అని అంటారనమాట ఇది. కాబట్టి చక్కగా దీపానికి పసుపు కుంకుమలతో అక్షింతలతో పూజించి చక్కగా లక్ష్మీ అమ్మవారి ముందు వెలిగించినటువంటి ఆ దీపంలో ఆలుక్కాయని కానీ, లవంగం కానీ వేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి కుంకుమార్చన చేసుకోవడానికి తప్పకుండా వీలుంటే చేసుకోండి. లేదంటే నార్మల్గా పూజ చేసేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదవండి. అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజను తప్పకుండా చేయడానికి ఉపక్రమించడం. ఉదయం కుదరకపోయినా సాయంత్రం సమయంలోనైనా కానీ చేసుకునేదానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీరు ఓం నమ శివాయ అనేటటువంటి ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా పఠిస్తూ ఉండడం మరింత శ్రేష్టం. కానీ రేపటి రోజున ఈ నామాన్ని పఠించడం వలన మీకు ఏదైనా కానీ తెలియనటువంటి భయాలున్నా, ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నా అది మీ నుండి తొలగిపోవడానికి మంచిగా ఉంటుందన్నమాట.
అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా విశేషంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయండి. ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అవి కూడా రెట్టింపు అనేటువంటి లాభాలు అనేవి మీకు తెచ్చిపెడతాయన్నమాట. అలాగే మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు కూడా పెరిగేటటువంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మీ పనితీరుకు ప్రారంభం అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ నెలలో మీకు చక్కగా లభించడం అయితే ఖాయమన్నమాట. అలాగే ఉద్యోగాలలో ఒత్తిడి నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది. పని వాతావరణం కూడా మీకు బాగా అనుకూలంగా మారుతుంది. సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలకు కూడా బాగా అవకాశం అనేది కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి మీ అంచనాలను మరింత ఎక్కువగా మించుతుంది. వ్యాపారాలు కూడా లాభాల బాట పడతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారండి. వ్యాపార విస్తరణ కూడా మంచి సరైనటువంటి సమయం. వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా పనుల్లో బంధుమిత్రుల నుండి ఊహించినటువంటి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. అయితే ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ స్నేహితుల ద్వారా అది మీరు విన్న తర్వాత చాలా ఆశ్చర్యానికి గురవుతారు. అది కూడా మంచి లాభానికి సూచకమైనటువంటి వార్తేనండి. చాలా చక్కగా రేపటి రోజునైతే మీకు ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి మంచి లక్షణాలు అలాగే మంచి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలే ఈ రాశిపరంగా కనిపిస్తున్నాయి.